హాయ్ నమస్కారం. నా పేరు రఘు. మీరు చూస్తున్నారు రెప్. ఇది నా ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 61. ఈరోజు మనం బ్యాక్ డే గురించి మాట్లాడదాం. బ్యాక్ వర్కౌట్ అంటే చాలా ఇంపార్టెంట్ బై. మన బ్యాక్ స్ట్రాంగ్గా ఉంటే పోస్చర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, డైలీ లైఫ్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. బ్యాక్లో మెయిన్గా మనకు 4 మజిల్ గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ లాట్స్ అంటే మన బాడీలో బ్యాక్ నుంచి చూసినప్పుడు వి షేప్ని తీసుకొని వస్తుంది. నెక్స్ట్ రాంబాయిడ్స్, ఇవి మన బ్యాక్ అనేది థిక్గా డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రాప్స్, ఇది మన అప్పర్ బ్యాక్ అండ్ షోల్డర్స్ని సపోర్ట్ చేస్తాయి. లాస్ట్లో లోవర్ బ్యాక్, ఇది మన స్పైన్కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మజిల్స్ని ఎట్లా ట్రైన్ చేయాలో కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ మనకు లాట్స్ పుల్ డౌన్. మనం లాట్స్ బార్ని కొంచెం షోల్డర్ లెంత్ కన్నా వైడ్గా పట్టుకోవాలి. చెస్ట్ని బార్కి దగ్గరికి పుల్ చేయాలి. ఇది మెయిన్గా ఏంటంటే ఆర్మ్స్తో కాకుండా బ్యాక్తో పుల్ చేయాలి. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే బాడీని ముందుకి వెనక్కి స్వింగ్ చేస్తారు, అట్లా చేయకూడదు. నెక్స్ట్ సీటెడ్ కేబుల్ రోయింగ్స్, ఇది మెయిన్గా మన మిడిల్ బ్యాక్ని ట్రైన్ చేస్తుంది. సీట్ని స్ట్రైట్గా ఉంచుకొని హ్యాండిల్ని స్టమక్ దగ్గరికి పుల్ చేయాలి. పుల్ చేసేటప్పుడు షోల్డర్ బ్లేడ్స్ని స్క్వీజ్ చేయాలి. మిస్టేక్ ఏం చేస్తారంటే చాలామంది వెయిట్ని జరికించుకుంటూ పుల్ చేయడం, లేదా మనం పుల్ చేసేటప్పుడు లీన్ అనేది బ్యాక్కి అవ్వడం చేస్తారు. ఇలాంటి మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ హైపర్ ఎక్స్టెన్షన్స్, ఇది మన లోవర్ బ్యాక్ అనేది స్ట్రెంగ్త్ కోసం యూజ్ అవుతుంది. స్లోగా కిందికి వెళ్ళి తర్వాత కంట్రోల్డ్గా పైకి రావాలి. ఈ ఎక్సర్సైజ్ ఫాస్ట్గా పర్ఫామ్ చేయకూడదు అండ్ ఇది మన స్పైన్ని ఎక్కువ కిందికి ఎక్కువ పైకి కూడా బెండ్ చేయకూడదు. బ్యాక్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మన పోస్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంజురీస్ కూడా తగ్గుతాయి. దీంతో మన డే 61 వర్కౌట్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.